ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు సోమ భరత్ కుమార్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, మాఫీ ఎవరికైంది? రుణమాఫీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిందంటూ మొన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ రుణమాఫీ ఎవరికైంది? మాకు రుణమాఫీ కాలేదు, 2 లక్షల లోపు మేము అర్హత ఉన్నా కూడా మాకెందుకు కాలేదంటూ మొత్తం రాష్ట్ర రైతాంగం చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని, ప్రభుత్వం పట్ల ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. భరత్ గారు, రుణమాఫీ అయిపోయిందనేది ప్రభుత్వం ప్రకటన, ముఖ్యమంత్రి ప్రకటన. కానీ ఇవాళ లక్షలాది మంది రైతులు ఇంకా రుణమాఫీ కాలేదు, మాకు ఎలిజిబుల్ ఉన్నా కూడా ఎందుకు కాలేదని అడుగుతున్నారు. సో ఆ ప్రశ్నలకి ఇక సమాధానం ప్రభుత్వం దగ్గర ఉందా లేదా, ఏం కనపడుతోంది? ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇక రుణమాఫీ అనేది క్లోజ్ అయిపోయింది అనేది వారు చెప్పేది. అయితే ఇప్పటికీ 4 సార్లు అనుకుంటాను, ఇది 4th టైం, ఇది ఫైనల్ అని అంటున్నారు. రుణమాఫీ కంప్లీట్ చేసినాము, మొత్తం రుణాలన్నింటినీ కూడా మేము తీర్చేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది 4వసారి మాట్లాడాం. మరి ఈ 4గిట్లలో ఏది కరెక్టు ఏది తప్పు అనేది తెలియని విషయం. ఎందుకంటే గందరగోళము, తరువాత మోసము, గందరగోళము కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలసీగా మారింది. అబద్ధాలు ఆడడము, మభ్యపెట్టడము, మోసం చేయడము, మళ్ళీ గందరగోళపరచడం, ఈ 4 అనేది చరిత్రచరణంగా అన్ని విషయాలలో ఇవాళ రాష్ట్రంలో గత 1 సంవత్సర కాలంలో ఇది జరుగుతూ వస్తూ ఉంది. ఇది ఇంతకు మునుపు ఏదైనా ఒకటి చెప్తే 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా జరిగింది. ఏదైనా ఇప్పుడు రైతు బంధే తీసుకోండి, ఒక పద్ధతి ప్రకారం ఈవెన్ కోవిడ్ టైంలో కూడా కరెక్ట్గా ఆ టైంకి రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాలలో పడింది. రైతులు ఖాతాలలో పడేదానికి ఏదైతే వ్యవస్థ చేసిండ్రో రుణమాఫీకి ఆ వ్యవస్థను ఎందుకు వాడుకోవట్లేదు? రుణమాఫీకి కూడా అదే వ్యవస్థను వాడుకోవచ్చు కదా. ఇవాళ రైతుని ప్రూవ్ చేసుకునేదానికి ఒక ఇంపాసిబుల్, అంటే సాధ్యం కాని షరతులు పెట్టి ఆ షరతులు పాటించే పేరుతోని ఇవాళ రైతులకి మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రుణమాఫీ చేయట్లేదు. నువ్వు చేయదలుచుకుంటే అందరికీ ఒక పద్ధతిలో చేయాలా, అట్లా కాకుండా ఏదో ఒక ఆధారం లేని ఆరోపణలు పెట్టేసేసేసి, ఆధారం లేని ఒక నిబంధన పెట్టేసేసి, ఆ నిబంధన మీరు ఇది చేయలేదు కాబట్టి మీకు రుణమాఫీ కాదనడం. ఇప్పుడు మీరు స్క్రీన్లో డిస్ప్లే చేసిన అన్ని కేసులు అంతే, అందరు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది. తర్వాత 2 లక్షల పైన ఉన్నా కానీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది ముఖ్యమంత్రి గారే, కాంగ్రెస్ పార్టీనే. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున కూడా ఒక ప్రకటన జరిగింది, దీని మీద పాలసీ కూడా వచ్చింది. ఇవాళ ఎందుకు రైతుల్ని ఈ రకంగా అరగోస పెట్టాల్సిన అవసరమే ఉంది? చేస్తా అంటే చెయ్యి, లేకపోతే లేదని చెప్పు, నేను చేయను అని చెప్పు. ఎందుకు ఈ రకంగా మీరు ప్రజల్ని మోసం ఎందుకు చేస్తూ ఉన్నారు? మోసం చేయాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? మీరు చేస్తానంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరికి కూడా చేయాలి. ఇవాళ నిన్నటి దాకా రైతు బంధు తీసుకున్న రైతు ఇవాళ రైతు కాకుండా ఎట్లా పోతాడండి? తర్వాత ఉద్యోగం ఉన్నది, ముఖ్యంగా ఈ రైతు సంఘ మీరు చూడండి, ఉద్యోగమే ఇవ్వండి అని ఒక శీర్షిక పెట్టి రాస్తున్నారు. ఆయన ఉద్యోగి కాదు, ఒక దళిత రైతుకి రావాల్సిన ఏదైతే ఒక పథకం ద్వారా రావాల్సిన సహాయం ఏదైతే ఉందో, మీరు ఇట్లా తప్పుడు మాటలు చెప్పి ఇట్లా ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తే అది నేరం అవుతుంది. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద నేరం అవుతుంది. అసలు మీకు గవర్నమెంట్ చేసే పని ఒక పద్ధతి ప్రకారం చేయకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది అతనికి ఉద్యోగం అని ఇవ్వమని అంటుండే, అతను చాలా చక్కగా డిమాండ్ చేసినాడు. మీరు నాకు ఉద్యోగం ఉందని అంటారు కదా, ఉద్యోగం ఇవ్వండి, నాకు జీతం ఎక్కడ వస్తుందో చూపించండి, లేకపోతే ఉద్యోగం ఇవ్వండి, లేదంటే రుణమాఫీ చేయండి అని అంటున్నారు. అంటే ఇంత బ్లేటెంట్గా, ఇంత దారుణంగా అతను ఉద్యోగస్తుడు కానే కాదు, అతను ఉద్యోగస్తుడని ఒక కాలంలో రాసేసేసి అతనికి రుణమాఫీ ఎగ్గొట్టినారు. ఇట్లనే కొన్ని లక్షల మంది రైతులు ఇవాళ రుణమాఫీ ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వకుండా మోసపోయిన వాళ్ళు ఇవాళ అనేక మంది, లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక్క విషయమే కాదండి, ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు వచ్చిన కాడి నుంచి? రైతు బంధు సరిగా ఇవ్వకుండా రైతు బంధు ఎగ్గొట్టేసేసి ఆ డబ్బుల్ని
అరకొరగా ఆ డబ్బుల్ని రుణమాఫీ చేసినట్టుగా పైన పూతలు పూసేసేసి మోసం దగా గందరగోళం తప్ప. కానీ లెక్కల్లో ఇంత తేడా ఎందుకు జరిగింది? ఫస్ట్ ఏమో 40,000 కోట్ల తర్వాత 31,000 కోట్లకు వచ్చింది అది. తర్వాత 26,000 కోట్లు ఏమో బడ్జెట్లో కేటాయించారు. ఫైనల్గా 20,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. అదే కదా ఇప్పుడు వాళ్ళు కేటాయించిన డబ్బులు కూడా ఎందుకు ప్రాపర్గా చేయలేదని ఒక ప్రశ్న. వాళ్ళు ముందుగా ఎస్టిమేట్ చేసిన 40 కోట్లు 41 కోట్లు అది కరెక్ట్. అది కానీ వీళ్ళకి చేతగాక, ప్రభుత్వానికి చేతగాక రైట్ ఇవాళ రైతులకి ఎగనామం పెట్టే కార్యక్రమం తీసుకున్నారు. దాని మీద అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రైట్ శ్రీధర్ గారు. సో మొన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు అది ముందుగా లెక్క అనేది చాలా ఎక్స్ట్రా, బ్యాంకర్లు ఎక్కువగా లెక్క చూపారు. అది పంట రుణాలు కాకుండా ఇంకా వేరే రుణాలు కలపడం వల్ల ఎక్కువ లెక్క వచ్చింది. కానీ యాక్చువల్ రుణమాఫీ ఇది జరిగిపోయింది. రుణాల సంఖ్య ఎవరైతే రైతులు ఉన్నారో ఆ టోటల్గా మాట ఇచ్చిన ప్రకారం కంప్లీట్ చేసేసామని. కానీ మరి ఈ రైతులందరూ ఇవాళ ఎందుకు బయటకు వస్తారు? మాకు రుణమాఫీ జరగలేదు, మాకు కాలేదు, మాకు కాలేదు. ఏకంగా ధర్నా చేశారు అక్కడ మహబూబాద్ దగ్గర. ఇవాళ ప్రభుత్వం చెప్తున్న కారణాలు కానీ అభ్యంతరాలు కానీ అవే ప్రజల ముందు పెట్టి ఎన్నికలకు పోతే బాగుండేది. అదే మేము రుణమాఫీ చేస్తాం కానీ ఈ నిబంధనలు ఉంటాయి, వీళ్ళంతా అనర్హులు, వీళ్ళకి మేము రుణమాఫీ చేయము, వీళ్ళకు మాత్రమే చేస్తామని ఒక కేటగిరికల్గా ఎన్నికల ప్రచారంలో చెప్తే బాగుండేది. కానీ ఆ రోజు ఏమన్నారు? సభలో ఉన్న వాళ్ళైనా మీరు పరిగెత్తండి, వెంటనే రుణం తీసుకోండి, మేము రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. రైతులందరికీ అన్నారు. మరి 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి రుణమాఫీ ఎక్కడైందో మరి ప్రభుత్వమే ఇవాళ వివరణ ఇవ్వాలి. ఎక్కడ జరగలే. అందుకే హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు కదా, నేను రాజీనామా చేస్తాను, మళ్ళీ పోటీ కూడా చేయను అన్నాడు సిద్దిపేట నుంచి. మరి ఆ ఛాలెంజ్ని స్వీకరించలేదే ఇవాళ వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. లెక్కలు చెప్పాలి కదా, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి కదా. ఎన్నికల సభల్లోనేమో అందరికీ చేస్తాం రుణమాఫీ, మీరు వెళ్ళి తెచ్చుకోండి, తీసుకొని వాళ్ళు తీసుకోండి అన్నారు. తర్వాత ఏం చేశారు? 46,000 కోట్లు అన్నారు ప్రభుత్వమే. తర్వాత క్యాబినెట్లో 31,000 కోట్లు, బడ్జెట్ కేటాయించింది 24,000 కోట్లు, ఇచ్చింది 20,000 కోట్లు. ఇది ఎట్లా ఉందంటే వెనకటికొకడు పంచపాండవులు మంచపు కోళ్ళవాలి ముగ్గురు అని ఇట్లా చూపించాడు. అంటే నానాటికి తగ్గించుకుంటూ వచ్చి మీరు చెప్పిన దాంట్లో 46,000 కోట్లలో సగమైనా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన లెక్కలు మీకు చూడు, క్లిప్పింగ్లు ఉంటాయి, కావాల్సిన క్లిప్పింగ్లు, పత్రికా ప్రకటనలు ఉంటాయి, ఇందులో దాచేది ఏమీ లేదు. సో దానికి అదే ముఖ్యమంత్రి చెప్తున్నారు, అది పంట రుణాలు, షార్ట్ టర్మ్ రుణాలు కాకుండా ఇంకా వేరే రుణాలు అన్ని కలిపి అప్పుడు మాకు లెక్క చెప్పారు, అప్పుడు బ్యాంకర్లు లెక్క చెప్పిన తప్పిదం వల్ల సంఖ్య పెరిగింది. ఆ కండిషన్ ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడే చెప్పాల్సింది. దానికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుంది. రెండవ మోసం ఏంటంటే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, వడ్లకు అన్నారు. తర్వాత ఏం చేశారు? సన్నాలకని మొదలుపెట్టారు. వాళ్ళకు కూడా సరిగ్గా ఇవ్వాలి. ఇవాళ సన్నాలకు ఇవ్వాలన్నా 35,000 కోట్లు కావాలి. మరి 35,000 కోట్లు వీళ్ళు ఎక్కడ ఇచ్చారో ఎక్కడ తెచ్చారో మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ చేయలేదు. ఆ తర్వాత కూలీలకు, కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామన్నారు, అది ఎగ్గొట్టారు. రైతు బంధు లేదు, సరే రైతు భరోసా అని పేరు మార్చారు కానీ అది లేకుండా పోయింది. ఈ రకంగా పాపం తెలంగాణ సమాజంలో అత్యంతంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మోసపోయింది ఎవరంటే ప్రధానంగా రైతులు. ఇవాళ ఏడాది పరిపాలన పూర్తి చేసుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నారు, కానీ ఒక ఏడాది రైతుల వంచనకు ఇవాళ విజయోత్సవాలు చేసుకుంటున్నారని మనం భావించాలి. ఇప్పటికైనా శ్వేతపత్రం విడుదల చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ విడుదల చేసి ఎన్నికల ప్రకటనలో ఏం చెప్పాం, తర్వాత ఏమన్నాం, క్యాబినెట్లో ఏం చేశాము, బడ్జెట్ ఎంత కేటాయించాము, ఎంత ఇచ్చామని కేటగిరికల్గా ఇస్తే బాగుంటుంది తప్ప కుంటి సాకులు చెప్పి రైతుల్ని మోసం చేయడం మాత్రం ప్రభుత్వానికి భావ్యం కాదు. ఇవాళ పత్రికలు మనం చూస్తున్నాం కదా, మరి వాళ్ళంతా రైతులే, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఊళ్ళ పేర్లు ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రులు వాళ్ళ కనుక్కుంటే తెలిసిపోతుంది కదా రుణమాఫీ అయిందా లేదా అని చెప్పేసి. మొత్తానికి మాత్రం రుణమాఫీ విషయంలో మోసం చేసింది ప్రభుత్వం, దారుణంగా విఫలమైంది. రుణమాఫీ విషయంలో రైతుల్ని నిండా ముంచింది అని ప్రభుత్వం ఇక మాకు రుణమాఫీ జరగదా అంటూ రైతాంగం అంతా కూడా ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరోపక్క నిన్న ఏడాది పాలన ఎడతెగని వేదన అంటూ ఏడాది పరిపాలనా కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పారు, ఎట్లా మాటలు మార్చుకుంటూ వచ్చారంటే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు నిన్న తెలంగాణ భవన్లో మీడియా
ముఖంగా మొత్తం ఆయన వీడియోలు ప్రదర్శించుకుంటూ కూడా ఎట్లా వైఖరి మారుకుంటూ వచ్చిందని వివరించారు. రెడ్డిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కంప్లీట్ కావస్తుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు? ప్రజల్ని మోసం చేసినందుక, వంచినందుక అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఏడాది పాలన ఎడతెగని వేదనలాగా సాగింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్లో అనేకం చూపించుకుంటూ ఆయన వివరణంగా ఇచ్చారు. రైట్ భరత్ గారు, ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులు, సో ఇవన్నీ జరిగినాయి తప్పించి ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ అందలేదనేది. సో ఎట్లా అందలేదు, ఎందుకు అందలేదని చెప్తున్నారు? ఏడాది పాలనలో ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులు, కేసులు, ఎన్కౌంటర్లు, ప్రజాపాలన పేరు మీద ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజల మీద హింస, దమనకాండ చేస్తున్న ప్రభుత్వం ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ఒక సంవత్సర కాలంలో ప్రశాంతంగా తర్వాత అభివృద్ధి దిక్కు, ఒక నిలకడగా అభివృద్ధి దిక్కు పరిగెత్తిన తెలంగాణని ఇవాళ ఒక మరుభూమిలాగా ఎటు చూసిన పిల్లల చావులు, స్కూల్ పిల్లల చావులు, ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఎన్కౌంటర్లు, తర్వాత ప్రజా కార్యకర్తల మీద కేసులు, మీడియా మీద దమనకాండ, ఒత్తిడి, లొంగని వాళ్ళని నానా రకాలుగా హింసలు పెట్టడం, ఇవన్నీ చేసి ఇవాళ ఏం మాట్లాడి వచ్చినారండి కాంగ్రెస్ వాళ్ళు? రైతుకు సంవత్సరానికి, కౌలు రైతుకు సంవత్సరానికి 12,000 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అన్ని సభలలో మాట్లాడిండు. అవును. తర్వాత మీరు 2 కార్లకి 5,000 చొప్పున ఎకరానికి ఇస్తున్నారు, 3వ కారుకి 5,000 రూపాయలు ఎవడిస్తాడు ఆ సన్నాసి అని పిచ్చికూతలు కూర్చుని ఇవ్వాలి. ఎవడు సన్నాసి ఇవ్వాలి? మీ దగ్గర క్లిప్పింగ్ ఉంటే కొంచెం, ఎందుకంటే తర్వాత మహిళలకి 2,500 మహాలక్ష్మి ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు. ఏమైంది? అది ఇవ్వట్లేదు. అన్నిటికన్నా ఎక్కువైంది ఏంటంటే కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఏంది ఇచ్చేది? తులం బంగారం కూడా ఇవ్వాలి, తులం బంగారం ఇస్తామన్నారు. అసలు కళ్యాణ లక్ష్మి వస్తుందా? బంగారం సంగతి అట్లా వదిలిపెట్టండి, కళ్యాణ లక్ష్మి కూడా అంటే సరిగా రావట్లేదు. కళ్యాణ లక్ష్మి కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ రకంగా మొత్తాన్ని ప్రజల్ని ఏకమొత్తంలో మోసం చేసి ఇవాళ కరుగాసి వాత పెట్టాలని అంటే ఎవరికి వాత పెడతారండి ప్రజలు? ఈ కరుగాసి ఎవరికి వాత పెట్టాలి? నేను మోసం చేసిన వాళ్ళకి వాత పెట్టాలనా, లేకపోతే మంచిగా చేసిన వాళ్ళకి వాత పెట్టాలనా? తెలంగాణ ప్రజలు అనే వాళ్ళు అంత ఆలోచన లేని వాళ్ళ ఏమన్నా? 11 విడతలలో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు, కేసీఆర్ ఘనత అది దానివల్ల పంటలు మంచిగా పండినాయి. తర్వాత అన్ని రకాలుగా సుభిక్షంగా రైతాంగం ఉన్నది. ఇవాళ మీరు చేసిన పరిస్థితి ఒక స్థిరంగా ఉన్న రైతాంగం వారి యాక్టివిటీ మొత్తాన్ని ఇవాళ మొత్తము గందరగోళం చేస్తున్నారు. గందరగోళం చేయడమే కాకుండా ప్రభుత్వం అనే దాని మీద విశ్వాసం లేని పద్ధతిని ఇవాళ కాంగ్రెస్ పరిపాలన రైతాంగంలో క్రియేట్ చేసి సంక్రాంతి నుంచి ఇస్తున్నాం రైతు భరోసా అని చెప్తున్నారు కదా. రైతు భరోసా మరి ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది ఇంతవరకు అయితే గైడ్లైన్స్ కూడా లేదు. పాలసీ లేదు, పాలసీ డెసిషన్ తీసుకోలేదు ప్రభుత్వము. ఎంత ఇస్తారో తెలియదు, ఎన్ని ఎకరాల వాళ్ళకి తెలియదు. సంక్రాంతి అని అంటున్నారు. సంక్రాంతి ఎక్కువ రోజులు ఏం లేదు కదా, దగ్గర ఒక నెల లోపల సంక్రాంతి ఉన్నది. నెల 15 రోజులలో సంక్రాంతి వస్తుంది. ఇవాళ కన్నా పాలసీ ఉండాలి కదా. మరి పాలసీ ఎక్కడుంది? మీరు బీఆర్ఎస్ రైతు బంధు బిగినింగ్లో ఎగ్గొట్టింది అనే వాళ్ళ ఆరోపణ చేస్తున్నారు మీ పైన. ఎప్పుడు కూడా రైతు బంధు ఎగ్గొట్టలేదు. రైతు బంధు 11 విడతలలో పక్కాగా వచ్చింది. రైతు బంధు ఇచ్చి నోటికాడికి వచ్చిన రైతు బంధును ఆపింది కాంగ్రెస్ పార్టీ. సో దాన్ని 7,000 కూడా దిగమింగింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఆ రకంగా చెప్తున్నారు. వాళ్ళు ఎగ్గొడితే మేము వచ్చి ఇచ్చామనేది వాళ్ళే ఆపింది. రికార్డ్ లేదానండి? రికార్డ్ లేదా? ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు పెట్టిన పిటిషన్ లేవా? వాళ్ళు ఆపిన ఆర్డర్స్ లేవా? తర్వాత మీరు తీసుకొని వచ్చి ఆ పైసలన్నీ కూడా కొత్త ప్రభుత్వానికి అట్లనే ఉన్న డబ్బులు ఏమన్నాడు? డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 6 వచ్చింది అసలు ఇప్పటికీ? ఇంకొక డిసెంబర్ 6 వచ్చింది. కాబట్టి ఈ అబద్ధాలు ఆడితే ప్రజలకు తెలియదండి. ప్రజలు ఏమైనా బేకూఫ్ కాలే ఏమన్నా మీలాగా? రైట్. ఎలక్షన్స్ కంటే ముందు 7,000 కోట్లు రైతులకు ఇవ్వడం కోసం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంగా విడుదల చేసే టైంలో అప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆపేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది, మేము వచ్చి అది ఇచ్చామని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటను అందరూ గమనిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే రైతు భరోసా గురించి అప్పుడు గతంలో ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒకసారి మనం చూద్దాం. మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు,
2 పంటలకే ఇచ్చిన సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. ఈ భూమి యజమానికి వచ్చేది కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది కౌలు రైతు మాట్లాడుకోవాలి. సో అది రైతు భరోసా గురించి గతంలో అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడినటువంటి మాట 3 పంటలకు ఇవ్వాలని. కానీ వాళ్ళ 3 పంటలకు కాదు, వరుసగా 3 సార్లు రైతు బంధు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి అనేది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ శ్రీధర్ గారు, సో మనం చూసాం రైతు భరోసా గురించి. రైతు భరోసా సంబంధించి కౌలు రైతుకు ఇస్తాం, తర్వాత భూ యజమానికి ఇస్తామన్నారు. కానీ మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు ఈ మధ్యలో ఇటీవల చేసిన ప్రకటన కౌలు రైతు భూ యజమాని మాట్లాడుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలనేది. సో నిజంగా రైతు భరోసా అనేది అసలు అమలు అవుతుందా కాదా, సంక్రాంతి తర్వాత అంటున్నారు, మరి ఎటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి, వస్తుందా రాదా అనేది ఒక కంగారు ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. ఇందాక భరత్ గారు చెప్పినట్టు గత ఎన్నికల సమయంలోనే రైతు బంధు ఆ రోజులు రైతుల ఖాతాలోకి రావాలి, అది రాకుండా అడ్డుకున్నారు. స్పష్టంగా ఎలక్షన్ కమిషన్కి లెటర్స్ ఇచ్చారు. ఆ తర్వాత రైతు బంధు ప్రస్తావన లేదు, రైతు భరోసా ప్రస్తావన లేదు, పేరు మార్చుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు, రైతులంతా బోనస్కే ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు అని చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇందాక మనం చూసాం క్లిప్పింగ్లో, రైతు బంధు లేదా రైతు భరోసా మేము ఎందుకు బంద్ చేయం కదా, మేమన్నా దివానాగలమా పిచ్చోడమా అన్నాడు. మరి దానికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏడాది అయింది, ఇప్పటి వరకు రైతు భరోసా ₹1 ఎక్కడా జమ కాలేదు. సంక్రాంతి తర్వాత అంటున్నారు. గతంలో కూడా రుణమాఫీ విషయంలో కూడా ఇట్లాగే చెప్పారు, వాయిదాలు ఇదిగో అన్నారు అదిగో అన్నారు, ఆగస్టు 15 అన్నారు, ఇప్పటికన్నారు, చేతులు ఎత్తేసారు, వాళ్ళు అయిపోయింది. అట్లాగే రైతు భరోసా విషయంలో కూడా సంక్రాంతి తర్వాత అంటే ఏ సంక్రాంతి తర్వాత అంటే ఏడాది పాటు 12 నెలలు ఉంటాయి. మరి ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు, విధి విధానాలు లేవు ఇంతవరకు. ఫలానా ఒక కట్ ఆఫ్ డేట్, ఈ తేదీ నాడు మేమంతా జమ చేస్తున్నామని చెప్పలే, చాలా వేగ్గా సంక్రాంతి తర్వాత మేము చూస్తామన్నట్టు మాట్లాడారు. ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే, ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన ఓ రకంగా ఉంది, ముఖ్యమంత్రి ప్రకటన ఓ రకంగా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే రైతు భరోసా మొత్తంగా రైతులకు ఎగ్గొట్టే ఏదో ఒక పథకం, కొన్ని ఎకరాలకు సీలింగ్ చేసే అవకాశం ఉందనేది ఒక చర్చ సాగుతుంది. మరి అట్లా అయితే రైతుల నుంచి అది ఆమోదం ఉండదా, రైతుల నుంచి ఎట్లా రియాక్షన్ వస్తుంది అనేది ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి. అట్లాంటి కండిషన్స్ మధ్యలో రైతు భరోసా అసలు ఎట్లా గ్రౌండ్ చేస్తారు అనే క్వశ్చన్. రైతుకు కండిషన్స్ పెట్టడానికి వీల్లేదు. 10 ఎకరాలు పండించే రైతైనా వాడు ధాన్యం దేశాన్ని పోషిస్తాడు, 2 ఎకరాలైనా 1 ఎకరమైనా 6 ఎకరమైనా. కాబట్టి రైతులను ఆదుకోవడంలో ఆ వివక్ష అనేది సరైనది కాదు, శాస్త్రీయమైనది కూడా కాదు. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు పండిస్తాడు కదా, 10 ఎకరాలు ధాన్యం వస్తుంది కదా, అది దేశ సంపదే కదా, ప్రజలకు తిండి పెడుతున్నాడు కదా రైతన్న. కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో చర్చల్లో ఉండి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఒక దాన్ని ఎగ్గొట్టాలంటే మెల్లగా ఒక చర్చలు తీసే ప్రయత్నం చేస్తుంది, ఆ తర్వాత ఆ చర్చను స్థిరపరిచి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటన కూడా దాంట్లో భాగమే. సన్నాలకు బోనసే అందరు రైతులంతా కావాలని ఆలోచించాలి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం, అయ్యా మేము చేయలేకపోతున్నాం, మాకు సాధ్యం కావట్లేదని ఒక ప్రకటన ఇచ్చి రైతులను క్షమాపణ కోరితే ఒక రకంగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది తప్ప ఇంకా 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 మోసం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం రైతులకు వాళ్ళకు సమయం వస్తుంది, ఆ సమయంలో వాడు కూడా ఏం చేయాలో చేస్తారు. రెడీగా 2 రైతులకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తున్నాము. దిగువకు నీళ్లు ఇవ్వలేమంటూ ఎస్ఆర్ఎస్పీ అధికారులు చేతులు ఎత్తేశారు. అక్కడ తాగునీటి అవసరాలకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు లో లెవెల్గా ఉంది కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేమని తేల్చేస్తే దాంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మాకు నీళ్లు రాకపోతే వ్యవసాయం ఎట్లా చేసుకోవాలనేది. దాంతోపాటుగా మన ఎరువులు పంజాబ్కు తరలి వెళ్తున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2000 టన్నులు కూడా ఇప్పుడు డిఏపీ నిల్వలు లేవు. అయినా కూడా డిఏపీ నిల్వలు మన దగ్గరికి తీసుకురాకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. తెలంగాణ రైతుల్ని గాలి కుదిరిసలమైనా మన ఎరువులు పంజాబ్కు తరలి వెళ్తున్నా కూడా ప్రభుత్వం మౌనంగా ఉంది అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్ భరత్ గారు, సో ఈ 2 ఏం చెప్తున్నాయి? రైతుల సమస్యలను ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది ఎట్లా చెప్తున్నాయి? రైతులు వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది కరెంటు, నీళ్లు, ఎరువులు. ఇవన్నీ సుస్పష్టంగా మనందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో వీటన్నిటిని కూడా చాలా అతి జాగ్రత్తగా వీటిని గమనించి హెచ్చుతగ్గులు లేకుండా
కరెంటు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, తర్వాత పురుగు మందులు కానివ్వండి, వీటన్నిటి కూడా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఏ దానికి కొరత లేని పరిస్థితిని దాన్ని క్రియేట్ చేయడం మూలంగా ఆహార ధాన్యం ఉత్పత్తి అనేది బ్రహ్మాండంగా పెరిగింది. అది రైతులకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. 1 సంవత్సర కాలం పరిపాలన అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే నీళ్ళు ఎందుకు ఉండవండి? ఈరోజు కూడా ఇవాళ కూడా వర్షం పడతా ఉంది. ఈ సంవత్సరం వర్షపాతము గత 10 సంవత్సరాల వర్షపాతం కన్నా సగటు కన్నా మెరుగ్గా ఉన్నది. తర్వాత సమతుల్యంతో పడిన ఈసారి వర్షాలు. ఇంత సమతుల్యంతో వర్షాలు పడ్డప్పుడు కూడా ఇప్పుడు దిగువకు నీళ్ళు ఇవ్వము, మానేరు కన్నా దిగువకు నీళ్ళు ఇవ్వము అని అంటే వరంగల్ అయిపోవాలి, నల్గొండ జిల్లా ఏమైపోవాలి? ఈ నల్గొండ జిల్లాకి వరంగల్కి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చే నీళ్లు లేదని అంటే ఇప్పుడు ఈ కారు లేదని అర్థం కదా. అది తర్వాత మీరు చూడండి, ఆ ఎరువులు చూడండి, ఎరువుల విషయం చూడండి. ఎరువులు 2000 టన్నులు కూడా లేని డిఏపి నిల్వలు 2000 టన్నులు అంటే ఒక జిల్లాకు కూడా సరిపోవు. ఒక జిల్లాకి కూడా సరిపోవు. 33 జిల్లాలు కదా, ఒక్క జిల్లాకు కూడా సరిపోవు 2000 టన్నులు. ఎందుకు? తర్వాత పట్టింపు లేని తనం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల పట్ల కానివ్వండి, రైతుల పట్ల కానీ పట్టింపు లేకపోతే ఏమవుతుందంటే పరిపాలన గాడి తప్పుతుంది, తర్వాత ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది, తర్వాత తద్వారా కాస్కేడింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల అన్ని రకాల సమస్యలు వస్తాయి. ఇంత పట్టింపు లేని తనం అండి 1 సంవత్సరం కూడా కాలేదు మీరు ఇంత దరిద్రంగా పరిపాలన చేస్తే. వ్యవసాయ శాఖలో విభాగాల మధ్య సమన్వయం కాదండి, పైన పట్టింపు ఉండాలి. ఆ పట్టింపు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర నుంచి ప్రతి అధికారికి ఆ పట్టింపు ఉంటేనే అది కరెక్ట్గా సమన్వయంగా వస్తుంది. తర్వాత అందుబాటులోకి అన్ని విషయాలు వస్తాయి. అది లేకనే కదా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టింది కాంగ్రెస్. 55 సంవత్సరాల పరిపాలన వాళ్ళది. ఆ పరిపాలనలో మొత్తం అంతా కూడా ప్రజలు అనేక రకాల కష్టాలు, కొన్ని తరాలు ఏ రకమైన మంచిని అనుభవించకుండా చచ్చిపోయినాయండి. కొన్ని తరాలు గతించినాయి. మళ్ళీ అదే దరిద్రాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. ఇవాళ కరెంటు కూడా అదే పరిస్థితి, మీటర్లు గాలిపోతూ ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం కరెంటు రాకపోతే ఏమవుతుంది అంటే నీటిని తోడడం కష్టం. బోర్ బావుల మీద ఆధారపడి ఉన్నది. తర్వాత ఆ కరెంటు రాకపోతే ఇవాళ నీటిని ఒక సైక్లిక్గా ఉంటుంది, ఆ సైకిల్ మొత్తం కూడా బ్రేక్ అయిపోతుంది. ఇంత ఉత్తరాది రాష్ట్రాల్లో డిఏపి కొరత ఏర్పడుతుంది. వీళ్ళు రైతు బంధు ఇవ్వకపోవడం, రుణమాఫీ చేయకపోవడము, తర్వాత ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోవడము, కరెంట్ ఇవ్వకపోవడము, ఎరువులు కూడా ఇవ్వకపోవడం, ఇవన్నీ ఏం చూపిస్తుంది? రైతుల్ని మోసం కాకపోతే మోసం చేసేసి వాళ్ళ సర్వనాశనానికి నెట్టివేస్తా ఉన్నారు వీళ్ళు. ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో డిఏపి నిల్వలు తక్కువగా ఉండడంతో వాళ్ళు కేంద్రంతో పర్సీవ్ చేసి అక్కడ ఎక్కువ నిల్వలు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటిని కూడా ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించుకుంటున్నారు అనేది. సో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తుంది? రైతులకు డిఏపి నిల్వలు పెంచే ప్రయత్నం అనేది ఎందుకు జరగట్లేదు అనే ఒక ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది. వ్యవసాయం అంటే ఒక నిర్దిష్ట కాల పరిమితితో జరిగే ప్రక్రియ. ప్రతి ఏటా కొత్తగా వచ్చేది కాదు. ఏదో ప్రభుత్వాలు అనుకోకుండా, ప్రజలు అనుకోకుండా ఎదురొచ్చే సమస్య కాదు అది. వ్యవసాయం అన్నాక 3 కాలాల పంటలు ఉంటాయి. వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం, చలికాలం. ఎప్పుడు ఏ పంటలు వేస్తారు, రైతులు ఎప్పుడు వ్యవసాయం కోసం బయలుదేరుతారో అది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? అడ్వాన్స్గా ముందుగానే కళ్ళు తెరిచి ఎప్పుడు ఏది అవసరం అవుతుంది రైతుకి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నిల్వలు సిద్ధంగా ఉంచాలి అని ఒక మేనేజ్మెంట్ స్కిల్ అనేది ప్రభుత్వానికి అవసరం. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే మొదటి నుంచి సంచలనాలకు అలవాటు పడింది. ఆ టైంకి సమస్యను తప్పించాలంటే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని మనం చూస్తూనే ఉన్నాం కదా. అటువైపు వెళ్ళారు తప్ప ఈ పద్ధతిలో ఆలోచించలేరు. రేపు ఎరువులేంటి, విత్తనాలేంటి, నీళ్ళేంటి, కరెంట్ ఏంటి, రైతులకు ఏ అవసరాలు ఉంటాయి అది ఇప్పుడు ఆలోచించలేదు. దాని ఫలితంగానే వాళ్ళ డిఏపి ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం వెంటబడ్డారు. కాళేశ్వరంతో ఏదో జరగాలి, ఏదో చేసేయాలి, ఏదో అయిపోతుంది అని ఒక భ్రమలు కలిగించే ప్రయత్నం ఒక 5-6 నెలలు చేసుకుంటూ వచ్చారు. వాటర్ మేనేజ్మెంట్ చాలా అవసరం. నీటి లభ్యత ఎంత ఉంటుంది, వర్షపాతం ఎంత, ఎగువ రాష్ట్రాలు ఎంత నీటిని విడుదల చేస్తాయి, ఎక్కడ వివాదాలు ఉన్నాయి, ఏ ప్రాంతానికి ఎంత నీరు అవసరం అవుతుందని ఒక వాటర్ మేనేజ్మెంట్తో ఆలోచించి తాగునీరు అవసరమే, అలాగే సాగునీరు కూడా అవసరమే కదా. ఇవాళ ఎల్ఎండి కింద ఉన్న వాళ్ళందరినీ నట్టేట ముంచేశారు, నీళ్లు లేకుండానే ముంచేశారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వమని చేతులు ఎత్తేస్తున్నారు.
అంటే ఆ ప్రాంతాలు ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ ఏమైపోవాలి? ఎల్ఎండికి దిగువ ఉన్న నిర్వహణ సరిగ్గా లేకపోవడమా ఎందుకు మరి ఇప్పుడు దాంట్లో ఎల్ఎండికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నీటి నిర్వహణ వ్యవహారాల్లో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించినప్పుడే ఇది వస్తుంది. ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, డ్యాములన్నీ నిన్నాయి, కొరత లేదు, కరువు లేదు. మరి లేనప్పుడు ఇవాళ ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పేసి చేతులెత్తడం అంటే ఆ వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం ఒకటి. మొదటి నుంచి కూడా కాళేశ్వరం మీద పడి కాళేశ్వరాన్ని ఎట్లా భ్రష్టు పట్టించాలనే ఆలోచన తప్ప ఈ వైపుగా ఆలోచన చేయలేదు. తర్వాత ఎరువుల కొరత రాబోతుంది. మరి మనం సమీకరణ రాష్ట్రంలో చూసాం, ఆ చెప్పులు పెట్టేసి తర్వాత వాళ్ళ గుర్తులు పెట్టేసి ఆ క్యూలో ఉండి ఇంటికెళ్ళి తినొచ్చి ఆ ఎరువులు కానీ విత్తనాలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. కొన్ని సందర్భాలు మనం చూసాం వార్తలు, ఆ క్యూలో ఉండే పాప ముసలి రైతులు గుండెకి చనిపోయిన సందర్భాలు కూడా. మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయేమో చూస్తే అదే వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ రైతుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, నాణ్యమైన కరెంటు. ఇందాక భర్త గారు మంచి పాయింట్ చెప్పారు, కరెంట్ ఇస్తున్నామంటే సరిపోదు. మోటార్లు కాలిపోకుండా ఉండాలంటే లేదా పొలం అంతా వారాలంటే నాణ్యమైన కరెంటు ఒక నిర్దిష్టమైన సమయానికి ఇవ్వాలి. ఆ తర్వాత నీళ్లు, అన్నిటికంటే ముఖ్యంగా రైతుకు సహాయం. రైతుకు సహాయం ఇవ్వకుండానే గడ్డి కొట్టేశారు మొదలే. రైతు కాళ్ళు చేతులు విరిచేశారు. కేసీఆర్ గారి హయాంలో ఉన్న రైతు మందును బంద్ చేసి రైతు భరోసా ఇస్తామని చెప్పి ఏడాది దాటించేశారు. అన్ని రకాలుగా ఇవాళ తెలంగాణలో రైతును దారుణంగా వంచిన ఒక వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు మేల్కోవాలి. రాజకీయాలు వేరు, రాజకీయాలు ఉంటాయి, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తారు, అది వేరు విషయం. కానీ మధ్యలో అమాయకులైన రైతులు, దేశానికి అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళ విషయంలో ద్రోహం చేస్తే మాత్రం సమాజం క్షమించదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల వ్యవస్థ చాలా గొప్పగా వెలుగొందింది, కానీ ఎందుకు ఇవాళ భ్రష్టు పడుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యల బాట పడుతున్నారు, ఎందుకు అక్కడ నాణ్యమైన భోజనం అందట్లేదు, ఎందుకు గురుకులాల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో అక్కడ ప్రమాదాల్లో ఎందుకు చిక్కుకోవాల్సిన విద్యార్థులు, దాంతోపాటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన భోజనం ఎందుకు అందట్లేదంటూ గురుకుల బాట పట్టింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఆ గురుకుల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారు, అంతా చక్కగుంటే అడ్డగింతలు ఎందుకు అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడారు గురుకులాల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారని. భరత్ గారు, ఎందుకు గురుకుల బాటను అడ్డుకుంటున్నారు, గురుకుల బాటను కొనసాగిస్తే ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ఎందుకు అడ్డుకుంటారనే ఒక ప్రశ్న. 2014 ముందు సాంఘిక సంక్షేమ హాస్టల్ కానివ్వండి, తర్వాత గురుకులాలు అరకొరగా ఉన్న గురుకులాల వ్యవస్థ కానివ్వండి అత్యంత అధ్వానంగా ఉన్నాయి. అత్యంత అధ్వానంగా అంటే పందుల దొడ్ల కన్నా అధ్వానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుల్లో మెయింటైన్ చేసినారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలన్నింటినీ కూడా కార్పొరేటివ్ స్కూళ్ళ కన్నా బ్రహ్మాండంగా తయారు చేసి తర్వాత ఒక నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి తర్వాత టెక్నోక్రాట్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న టెక్నోక్రాట్స్ని కానివ్వండి, తర్వాత బ్యూరోక్రాట్స్లో ఉన్న టెక్నోక్రాట్స్ని కానివ్వండి తీసుకెళ్ళి అందులో పెట్టి ఏ రకమైన ఇంటర్ఫియరెన్స్ లేకుండా అత్యంత వైభవంగా అద్భుతంగా ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళి దాదాపు 1000 స్కూళ్ళకు పైన అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసిన ఆ స్కూళ్ళలో వచ్చిన ప్రోడక్ట్స్ ఎవరైతే పిల్లలు అందులో చదివి బయటకు వచ్చినారో, అందులో చదువుతూ కంటిన్యూ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచిగా లాంగ్వేజ్ స్కిల్స్ ఇంగ్లీష్లో మాట్లాడడం కానివ్వండి, తర్వాత డ్రెస్ కోడ్ కానివ్వండి, తర్వాత మంచి ఆహారం కానివ్వండి, షూస్ కానివ్వండి, ఒక విద్యార్థికి ఆరోగ్యకరంగా విద్య నేర్చుకునే దానికోసం కావాల్సిన అన్ని వసతులను కల్పించి వాటికి ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ఆ పిల్లలు హిమాలయ పర్వతాన్ని ఎక్కినారు, అధిరోహించినారు, తర్వాత కిలిమంజారో అని ఇంకొక పర్వతాన్ని కూడా అధిరోహించి అంత నాణ్యమైన ప్రోడక్ట్ ఆ స్కూల్లో నుంచి బయటకు వచ్చిన సందర్భం వీళ్ళకి అప్పచెప్పినప్పటిదాకా ఉన్నది. వీళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ అదే బురదలో బొర్లి పంది ఎట్లయితే సంతోషపడుతుందో ఈ ప్రభుత్వం అట్లా చేస్తుంది. ఇవాళ 40 మంది పిల్లలు ఇవాళ ఆత్మహత్యలకు గురైనారు. ఆ స్కూళ్ళలో అనేక మంది చనిపోయినారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారండి? చిన్నపిల్లలు, పసిపిల్లలు, స్కూళ్ళలో చదివే పిల్లలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? ఏ రకమైన కష్టాలు వస్తున్నట్టు? 40 మంది దాకా 40 మంది చనిపోతే 40 పైన చనిపోతే 25 మంది దాదాపు 25 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా సీరియస్ విషయం అండి ఇది. అక్కడ ఏం జరుగుతుంది? లైంగిక వేధింపులు జరుగుతున్నాయా, లేకపోతే
ఈ ఇంకే వేరే రకమైన వేధింపులు జరుగుతున్నాయి. ఎందుకు 25 మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు? తర్వాత అదే కాకుండా ఇవాళ ఆ స్కూళ్ళల్లో బట్టలు సరిగా లేవు, తిండి సరిగా లేదు, ఏమంటారు, ఆ తిండి సరిగా లేకుండా కల్తీ ఆహారం పెట్టడం మూలంగా దాదాపు 850 మంది 860 మంది హాస్పిటల్లో పాలైనారు. దాంట్లో కొంతమంది చనిపోయినారు కూడా. సో అదండి ఈ అరాచకం ఏందండి? ఈ అరాచకం ఏందని ప్రశ్నించినందుకు ఇవాళ అడ్డుపడతా ఉన్నారు. సో అదే ధర్నాలు చేసే ఒకవేళ అదే వెళ్ళట్లేదు, విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నామన్నా కూడా అలో చేయట్లేదంటే చాలా విషయం ఏంటంటే అలో చేయకపోవడం అట్లా వదిలిపెట్టండి. ఈ స్కూళ్ళన్నీ బాగుపడేదానికి ఒక అధికారి కూడా కారణం. ఆయనది కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఉన్నది, ప్రవీణ్ కుమార్ గారిది. ఐపీఎస్ అధికారి. అతని దాంట్లో అతన్ని అధికారిగా నియమిస్తే వారు చాలా బ్రహ్మాండంగా చేసినారు. ఆ తర్వాత ఆయన మీద కేసులు పెడతా ఉన్నారు. ఆయన ఇప్పుడు మీరు ఆడలేక మధ్యలోడు అన్నట్టుగా ఇదే ఇప్పుడు మీరు సరిగా చేయకుండా ఈ రకమైన దుర్మార్గం అంతా నడుస్తూ ఉంటే ఎప్పుడో రిజైన్ చేసి బయటకు వచ్చి ఆయన పొలిటికల్ యాక్టివిటీలో బిజీగా ఉన్న ఒక మంచి వ్యక్తిని ఇవాళ ఆయన మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పోనీ మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఉట్టిగానే ఆరోపణలు చేయడం కాదు, ఖచ్చితంగా వివరాలు ఇవ్వాలి. మీ ఆరోపణలకి ఆధారాలు ఏంటో ఆధారాలు లేకుండా ఉట్టిగానే గుడ్డగాల్చి మీదేసేసేసి తర్వాత కేసులు పెట్టి ఇంతకన్నా అరాచకమే ఉంటుంది. ఇది ప్రభుత్వం అంటారండి? ఇది దుర్మార్గం. ఇది ప్రభుత్వం కాదు, ఇది దుర్మార్గం. రైట్, ఓకే. మృతి కూపం లాగా తయారైంది ఇవాళ ప్రభుత్వం. ప్రతి చోట మృతి కూపం లాగా తయారైంది. గురుకుల వ్యవస్థ కానీ తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికమైన ఆహారం అందకపోవడంతో ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకు ఒక గురుకుల వ్యవస్థని సరిగ్గా నిర్వహించలేకపోవడం, ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన వ్యవస్థను సరిగ్గా నిర్వహించలేకపోవడం, దీనివల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంత ఆందోళన పడుతున్నారు? ముఖ్యంగా విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి అధీనంలోనే ఉంది. కొత్తగా ఒక మంత్రిని ఎవరిని నియమించలేదు కాబట్టి ఈ సంక్షోభానికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి, ఆయన బాధ్యత వహించాలి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో గురుకులాల్లో చేర్పించడం అంటే ఒక పనిష్మెంట్ లాగా ఉండేది పరిస్థితి. కానీ ఆ తర్వాత పరిస్థితి మారింది. కేసీఆర్ గారి హయాంలో మనమంతా చూసాం. గురుకుల వ్యవస్థ చాలా అద్భుతంగా దారిలో పడింది. ఓ స్థాయిలో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రైవేటు రంగంలో ఉండే రెసిడెన్షియల్ పాఠశాలలు భయపడే స్థితికి వచ్చింది. వాళ్ళకి అడ్మిషన్స్లు కూడా తగ్గిపోయినాయి. తర్వాత గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్డ్ బోర్డ్ అని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. అంత డిమాండ్ పెరిగింది గురుకుల పాఠశాల. తీరా ఇప్పుడు ఏమైపోయింది చూస్తున్నాం, అంతా సంక్షోభం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చేసిన వంటలో నాణ్యత ఎంత ఉందో తెలియదు, అక్కడ బోధన ఏముందో తెలియదు, ఆ తర్వాత పిల్లలకు రక్షణ ఎట్లా ఉందో తెలియదు. సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక పిల్లల్ని గురుకుల పాఠశాలలో చేర్పించాలంటే చేర్పించిన తర్వాత వాళ్ళు చాలా హాయిగా ఉంటారు, భద్రంగా ఉంటారు తల్లిదండ్రులు. అయ్యా మా పిల్లల్ని గురుకుల పాఠశాలలో చేర్పించాం, ఇంట్లో ఎట్లా ఉందో పరిస్థితి అట్లాగే ఉంటుంది కాబట్టి మాకు ఆ భయం లేదు, పిల్లల గురించి ఇబ్బంది ఏం లేదు. మధ్యాహ్న భోజన పథకంలో కూడా చాలా స్కూళ్ళల్లో చూస్తున్నాం. మాగనూరులో వరుసగా వారంలో 3 సార్లు మధ్యాహ్న భోజన పథకం విషయంలో కూడా సరైన రేషన్ ఇవ్వకపోవడం కానీ, ఆ బడ్జెట్ కేటాయించకపోవడం కానీ, తర్వాత వంట వాళ్లకు జీతాలు ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు అవుతూ ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో కూడా మీరు అన్నట్టు చాలా ఎన్నో అపశృతులు దొరుకుతూ ఉన్నాయి. సో అదే ఇక్కడ ఒక కార్టూన్ మనకు ఆలోచింపజేస్తోంది శ్రీధర్ గారు అండ్ భరత్ గారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేది జనరల్గా ఒక నానుడి, ఒక స్టేట్మెంట్ అది. సో కానీ నేటి బాలలే రేపటి పేషెంట్లు అంటూ ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులు వాళ్ళ బోర్డులు వాళ్ళే రాసుకుంటున్నట్టుగా, అంటే ప్రభుత్వ బడుల్లో కులిన కూరగాయలతో భోజనం దొరుకుతుంది కాబట్టి ఇవాళ స్టూడెంట్స్ రేపు పేషెంట్స్గా మారుతున్నారనే ఆవేదన పిల్లల చేతనే ఈ కార్టూన్ చెప్పిస్తాం. ఇవాళ ప్రభుత్వానికి మిత్రపక్షాలుగా ఉన్న 2 కమ్యూనిస్టు పార్టీల విద్యార్థి సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో కానీ మధ్యాహ్న భోజన పథకం విషయంలో కానీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇంతకన్నా గీట్రాయి మనకు అక్కర్లేదు. వాళ్ళు మిత్రపక్షాలే, ఎన్నికల్లో కలిసే పోటీ చేసినాయి. కానీ వాళ్ళ విద్యార్థి సంఘాలు ఇవాళ వీధిలోకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ప్రవీణ్ గారు అయితే ఆయన అసలు ఈ వ్యవస్థను చక్కదిద్ది ఒక దారిలో పెట్టింది ప్రవీణ్ కుమార్ గారు, మనందరికీ తెలుసు. మా జిల్లా అమ్మాయి మాలావత్ పూర్ణ, ఇందాక భరత్ గారు అమ్మాయిని చేస్తే ప్రపంచ స్థాయికి తీసుకుపోయింది ఒక గురుకుల వ్యవస్థ. మరి వాళ్ళ ఆ వాతావరణం కనిపించట్లేదు. నిర్లక్ష్యం. ఏదైనా కానీ భావి భారత పౌరులు వాళ్ళు కాబట్టి పిల్లల విషయంలో ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. విద్యాశాఖ ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు.
విద్యాశాఖ మంత్రి ఒకళ్ళు వేరే ఉండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ఆమోదం అనే ఆలోచన వస్తుంది. కానీ ముఖ్యమంత్రి అతనే, విద్యామంత్రి అతనే అయినప్పుడు విద్యాశాఖలో కానీ ఆ విద్యారంగంలో కానీ ఇన్ని సంక్షోభాలు జరగడం అనేది సాంఘిక సంక్షేమ శాఖ కూడా వారి చేతిలోనే. వారి చేతిలో ఉంది. మొత్తం అన్ని ఇప్పుడు ఈ స్కూళ్ళని నియంత్రించే ప్రతి వ్యవస్థ కూడా ముఖ్యమంత్రి గారి మంత్రిత్వ శాఖలలోనే ఉంది. ముఖ్యమంత్రి గారే దీనికి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. తర్వాత దీని మీద ఖచ్చితంగా నాకు తెలిసి ఎవరైనా కొంచెమన్నా సెన్సిటివిటీ ఉంటే రిజైన్ చేయాలండి. రిజైన్ చేయాలి. 40 మంది పిల్లలు చనిపోవడం ఏంటండి? అది కూడా స్కూళ్ళలో. జైళ్ళలో చనిపోతున్నారా? స్కూళ్ళలో ఎట్లా చచ్చిపోతారు? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండి ఒక్క చర్య కూడా తీసుకోకుండా ఏమవుతుందో కనీసము ఒక ఎంక్వైరీ కమిషన్ అన్న వేయాలి కదా. ఎందుకు జరుగుతుంది ఇది? దీన్ని ఆపే ప్రయత్నం ఏమన్నా మీరు ఆపే ప్రయత్నం చేయరు. దీన్ని ఆపి చక్కదిద్దే దానికోసము ఒక యాత్ర పెట్టుకొని ఆ స్కూళ్ళకు పోతే వాళ్ళ మీద కేసులు పెడతారు. దీంట్లో బీఆర్ఎస్ ఇందాక మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురించి మాట్లాడారు. సో ఆయనే కుట్ర చేస్తున్నారంటూ మొన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. ఒక అర్థం పర్థం ఉందా? నేను అందుకనే చెప్తున్నాను, మీరు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపించండి. ఆధారాలు లేకుండా గుడ్డగాల్చి మీదేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. ఎవరు చేస్తారు? అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తారు. బాధ్యత గల మంత్రులు చేసే పనే నాది. కేసు ఎందుకు పెట్టట్లేదు మీరు? నిజంగానే మీ దగ్గర ఆధారం ఉండింటే ఆ ఆధారాలతో కేసు పెట్టండి, ప్రూవ్ చేయండి. ఎందుకు చేస్తారండి? ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తిని తీసుకుపోయి ఇతనికి క్రమశిక్షణ ఉన్నది, చేయగలుగుతాడు అని వారికి అప్పచెప్తే వారు దానికి బ్రహ్మాండమైన ఫలితాలు తీసుకొని వచ్చినారు. దేశం నెవరబోయే ఫలితాలు. ఒక మామూలు కుటుంబం నుంచి, ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్ని కిలిమంజారో ఎక్కించడము, ఆ పిల్లల్ని హిమాలయ పర్వతాలను ఎక్కించి కీర్తి ప్రతిష్టలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఒక వ్యక్తి మీద వీళ్ళు ఆరోపణలు కాదు, బురద పోయడం అనేది ఎంత దుర్మార్గం అండి ఇది. ఎంత దుర్మార్గం ఇది. మీ తప్పులు, తర్వాత మీ తప్పిదాలు, మీ చేతగాంతనాన్ని వేలెత్తి చూపిస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే సరిదిద్దుకోవాలి. ఎదుటాళ్ళ మీద బురద చల్లడమో కేసులు వేయడమో కాదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. సో గురుకులాల ఇప్పుడు ఇట్లా దిగజారుతున్నటువంటి దాన్ని బీఆర్ఎస్ పార్టీ పైన నెపనెట్టేసే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పైన నెపనెట్టేసే ప్రయత్నాన్ని ఎట్లా జనం అర్థం చేసుకుంటున్నారు? ఇది తప్పించుకునే ప్రయత్నమే. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఏదో ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం తప్ప, ప్రభుత్వం ఉంది, వాళ్ళ చేతిలో యంత్రాంగం ఉంది, పోలీసులు ఉన్నారు, అధికార వ్యవస్థ ఉంది కదా. ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చు, ఎవరు కాదంటారు. అట్లా ఏం లేకుండా ఊరికే ఏదో ఇది కుట్ర జరుగుతుంది కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పడం సరైనది కాదు. ఎవరు పిల్లల విషయంలో అట్లా ఆలోచించరు, పార్టీలు ఎప్పుడూ ఆలోచించరు. కానీ దుర్మార్గమైన ఆరోపణలు ప్రభుత్వంలో ఉన్న మంత్రులే చేస్తారు. విమర్శలు మాని వ్యవస్థను సరిదిద్దాల్సినటువంటి ప్రయత్నం అనేది జరగాలి ప్రభుత్వం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.